హాయ్, నేను మీ సత్యవాడు. ఇప్పుడైతే నేను ఒకటి చేస్తున్నా, చలికాలం కదా. ఇగో కందిపప్పు 3 గంటలకు నానబెట్టిన. దీన్ని ఇప్పుడు ఉడకబెడతా. సరేనా? చూడు చూడు ఎంత మంచిగా నానిందో. చిన్న కందిపప్పు 3 నానబెట్టిన టక్కన ఉడకాలని చలికి ఉడకబెట్టి కొంచెం బెల్లం అనకం బట్టి తర్వాత తినడానికి. చూడండి, ఇగో చెప్పే నీళ్ళు అయితే పోతున్నాం. ఉడికేమందాం. నానింది కాబట్టి ఎక్కువ పట్టాయి కందిపప్పు అయినా కానీ పొయ్యి మీద పెడతాం. అది ఉడకాలి. చూడండి, పప్పు ఉడికే వరకు అయితే నేను బెల్లం కడి చేసుకుంటా. చూడండి, ఇదైతే పాత బెల్లం, కొత్త బెల్లం కాదు. కొత్త బెల్లం అయితే జలుబు చేస్తుంది. చూడు, బెల్లం అయితే చిన్నగా కడి చేసుకున్నా. చూడు, దీనిలో కసిరు ఉంటుంది. కొన్ని నీళ్ళు పోసి ఆనకం పట్టక ముందుకే కొన్ని నీళ్ళు పోసి కసిర తీసేయాలి. ఇలా చెరుకు ఈ తుక్కు అంతా ఉంటుంది, కడుపులో పోతుంది, తట్టుకుంటుంది. ఓన్లీ కరగబెట్టినాక వెంటనే కొన్ని వాటర్ పోస్తాను. చూసిరా, ఇంకా మంట ఎక్కువ పెడతాను. చూడు, చూడండి, అటు పప్పు ఉడుకుతుంది, ఇంకో ఇటు బెల్లం కరగబెడతాను. చూసిరా, ఓన్లీ కరగాలి, ఆనకం అవసరం లేదు. కరిగినాక అడపోసుకోవాలి. చూడండి, బెల్లం అయితే కరిగింది. ఆనకం వచ్చుడు అవసరం లేదు. దీన్ని ఇప్పుడు అడపోసుకుంటే కసిరెంతని మీరు చూడు. ఇక నేనైతే ఒక చెంబులో అడబోతున్నా. ఇనుప జాలి, తర్వాత సైడ్లకు స్టీల్. చూసిరా, దీంట్లో కసిర అయితే ఇది వెళ్ళింది. ఇక బెల్లంలోది ఇవంతా చన్న చూడురు మీరే, మొత్తం చెరుకు. చూసిరా, ఇట్లా అడవోసుకున్న తర్వాత ఈ పక్కకి తీసుకుందాం. ఇంకో ఇది చూడు ఎంత క్లీన్ ఉందో. దీన్ని అయితే గదిలో పోసుకుందాం. చూడు, ఇది రెడీ. పప్పు ఉడికిందా చూసుకుందాం. పప్పు ఇంకా ఉడకలే. చూడండి, ఉప్మా వేసిన. ఎందుకంటే ఉప్మా మొత్తం ఫుల్ వీడియో పెట్టలే. ఈ వరకు సొంత ఉప్మా వేసే వీడియో పెట్టిన కాబట్టి ఊక పెట్టింది పెట్టుడు ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. అందుకని ఇటైతే ఉప్మా అయింది. కొత్తిమీర చూడు, తాలుపుకెత్తే కొత్తిమీర అంత గోలి మంచిగా ఉండదని ఇంకో వేడి మీద ఎత్తన్నా. తర్వాత మూత పెట్టేత్తన్నా. చూడు, అదే మంచిగా ఉంటుంది. సో ఇది కందిపప్పు. చూడు, కందిపప్పు అయితే ఉడికింది. చూడండి, పప్పు అయితే ఉడికింది. ఇట్లా అంటే చూడు, ఇగో మెత్తగా. చూడడానికి ఇట్లా పప్పులాగా కొడుతుంది, కానీ ఉడికింది. అందుకే చూపిస్తున్నా. చూడు, ఉడికే లోపల బెల్లం కొంచెం చిక్కగా చేస్తున్నా. ఇంతకుముందు నీళ్ళులాగా ఉంటే అడబోసిన కదా, ఇప్పుడు చిక్క కొంచెం వానకం రావాలి. ఎందుకంటే బాగా లాత వానకం రావాలి. ముదురు వానకం అవసరం లేదు, టేస్ట్ ఉండడానికి అంతే. చూడండి ఎట్లా తినమర్ర అవుతుంది. ఏంది సత్యవాకి ఇప్పుడు ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నా. చలి పెడుతుంది. తర్వాత చలికి కందిపప్పు బెల్లం కలుపుకొని తింటే ఊకే ఆయిల్ ఫుడ్ తినడం ఎందుకని మొన్న కర్రీలు పుంకులు ఇట్లాంటివి అయితే ఊకే నూనెలు కాలవాలి. అది వద్దని ఇంట్లో అయితే ఏది ఉండదు ఆయిల్. అందుకే డైరెక్ట్ తినచ్చు. తినడం వల్ల చలికి వచ్చేది తక్కువ ఉంటుంది. మరీ ఘోరంగా చలి పెడుతుంది. స్వీట్ లాగా ఉంటుంది. చక్కెర అయితే జలుబు, తలనొప్పి, జ్వరం వస్తాయి. చక్కెర వేసుకోవద్దు. బెల్లం అయితే అన్ని విధాలా మంచిదని. అప్పుడు నానబెట్టిన 3 గంటలకు కందిపప్పు కొంచెం నాని చూడు. ఇప్పుడు మేము ముంగట్ల ఎంత చిక్కన ఉడికింది. ఇట్లా నానబెట్టుకొని ఆయిల్ ఫుడ్ లేకుండా పిల్లలకి ఎట్టుర్రి, మీరు కూడా తినుర్రి.
చూడు ఇక లాతగా వచ్చింది, తీయకుంటే సరిపోతుంది. దీనికి ఆనుకమ్ము పుణుకుల్లాగా వచ్చే అవసరం లేదు. చూసారా, ఇలా కొంచెం స్వీట్ లాగా ఉడకాలి. చూడండి, కందిపప్పు బెల్లం రెండైతే కలిపిన స్వీట్ లాగా అయినాయి. రాత్రిపూట తినడం వల్ల పొద్దున చలి పెట్టదని ఉడకబెట్టిన. పొద్దున అయితే స్కూల్ కోడు బిజీ, పనుకోడు బిజీ, అలుకుతా స్నానం, అబ్బబ్బబ్బా చెప్పరానన్ని పనులు పొద్దున. ఇది తినడానికి టైం ఎక్కడ ఉంటుంది, ఇది ఉడకబెట్టడానికి టైం ఎక్కడ ఉంటుంది. అందుకని వ్యవసాయం చేసేటోళ్ళైనా ఇంట్లో ఉండేటోళ్ళైనా రాత్రిపూట ఉడకబెట్టుకొని తినడం వల్ల పనికి చెప్పి తర్వాత తింటే పేకి పట్టడం వల్ల చలి తక్కువ. రాత్రిపూట తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు, సేఫ్టీ, టెన్షన్ లేదు. సరేనా, ఇంకా ఉడికింది. మీరైతే ఉడూరి బెల్లం కందిపప్పు ఓన్లీ, ఇలేమీ వేయలే. కాకపోతే కసిరు అయితే తప్పకుండా అడగొచ్చుకోవాలి. బెల్లంలో మస్తు చెరుకుకు సంబంధించిన కసిర బాగుంది. స్వీట్ లాగా అయింది కదా, చూడూరి ఆనకం వచ్చి స్వీట్ లాగా అయింది. ఓన్లీ డైరెక్ట్ తినేసుడే. దీన్ని మళ్ళీ పుణుకులు అవి వేసి నూనెలో కాల్చి కడుపులో కాదు, నూనె పోయి అదొక ప్రాబ్లం. ఏ ప్రాబ్లం ఉండద్దు. అంటే డైరెక్ట్ ఫ్రెష్ కందిపప్పు బెల్లం, మంచిది పాత బెల్లం, కొంచెం లైట్గా. కొత్త బెల్లం అయితే అస్సలు తెచ్చుకోకూరి, ఉడకబెట్టిన. సో ఇప్పుడు మీకు తిని నేను చూపించాలి. కానీ బాగా వేడి ఉంది కదా, కొద్దిగా మీరు ఒక్క పట్టవలసిందే. మీ పిల్లలకు పెద్దలకు మీరైతే తినూరి తప్పకుండా. మీకు వీడియో ఎందుకు పెడతాను అంటే సత్తగా ఉడకబెట్టి చూపించి తిని మరీ చూస్తుంది. మనం కూడా కొంచెం ఉడకబెట్టుకుందామేంది, తిందామేంది అని మీకు అనిపించాలని నేను ఇదంతా పెడుతున్నా. ఎందుకంటే వ్యవసాయం కోటలు పాపం పొద్దున మబ్బులు లేసి మీరు నీళ్ళు గట్ట ఏదో ఒక పనికి పేరట్ల కోతారు, బాగా చలి పెడుతుంది. తప్పకుండా తినూరి. ఇంట్లో ఉన్న మాకే ఇట్లా ఇబ్బంది అనిపిస్తుంది, ఇంకా మీకు ఎట్లా అనిపించాలి చూడూరి. చూసిరా, మస్తు వేడి ఉంది. రాత్రిపూట కొంచెం తినూరి. మా ముగ్గురికి, మా కొడుకు తర్వాత నాకు, ముగ్గురికి 3 గిన్నెలు 3 చెంచాలు. చూతురా తింటుంది. మిగిలితే తెల్లారి కూడా తినచ్చు. తెల్లారి పారేస్తే అవసరం లేదు. ఇది తెల్లారి తింటే ఇంకా చాలా బలం, చల్లడిది. ఇప్పుడైనా వేడివేడి, కానీ పొద్దున తింటే ఇంకా మస్తు మంచిది. కానీ పొద్దునకు అంత టైం ఉండదు కదా, ఇక మీకు తెలిసే కదా, పొద్దున బిజీ, అన్ని రకాల పొద్దునే పండ్లు. ఇది కూడా పొద్దున ఉడకబెట్టి తినాలంటే టైం ఉండదని ఇప్పుడు. సరేనా, చూడురి కొంచెం చల్లారాలి. ఇది మీరే చూడండి. ఇటు ఉప్మా వేసిన వేడివేడి, ఇదైతే కందిపప్పు ఉడకబెట్టినా. మరి ఏది తింటారంటారా? ఇది ఎంత మనిషికి కొంచెం స్వీట్ లాగా ఏదైనా తినచ్చు. ఫస్ట్ అయితే కందిపప్పు తింటాం, లాస్ట్కి మిరపకాయలు బాగా వేసిన ఉప్మాలా కారం ఉండాలని లాస్ట్కి ఉప్మా తింటాం. మరి తిని చూపిస్తున్నా చూడుది. అమ్మా చిన్న తీయలేదు, మీరు కూడా తప్పకుండా ఉడకబెట్టుకొని తినుది. ఇంకా చూడు ఎంత టేస్ట్ ఉంది. నిజంగా ఏ స్వీట్లు వేసుకున్నా, ఎన్ని నెయ్యి పాలు పోసినా ఇంతగానం తీయకూడదు, మస్తుంది. చూడుది. బాయ్, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయరి, లైక్ చేయరి. నేనైతే కందిపప్పు సూపర్ ఉంది, తిని చూపించిన. మీకు ఇప్పుడే తినాలనిపించాలి. చూడు ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తున్నా, ఇంత పానకల్లా ఉంది. తప్పకుండా ఉడకబెట్టుకొని తినూరి. కందిపప్పు కొనకొచ్చుకొని చలికి అందరు తట్టుకుంటారు. సరేనా, బాయ్. నేను మీ సత్యవను.